IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పెదవాగు గండిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో పెదవాగును పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బాధిత రైతులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు, పరామర్శిస్తున్నారు. తుమ్మలతో మా ప్రతినిధి సైదులు కూడా ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. సైదులు అనేది అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కలెక్టర్ గారి నివేదిక వచ్చిన తర్వాతనే మాట్లాడతాం. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వంతో మాట్లాడారు. ఇక్కడ ఉన్న రైతులకి కావచ్చు, పెద్దబాగు ప్రాజెక్టు సంబంధించి వరకు మాట్లాడాము. ఆ రోజు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కూడా చెప్పి రెస్క్యూ ఆపరేషన్ మన ఎస్పీ గారు మంచి సాహసంతో ఇన్ టైం చేయటం మూలాన 40 మంది ప్రాణాలు కాపాడగలిగారు. వెంటనే కలెక్టర్ గారు కూడా వచ్చారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. ప్రాజెక్టు మొత్తం కూడా 3-4 కిలోమీటర్ల కట్ట మీద నుంచి వరద ప్రవహించడం మూలాన ఇక్కడ కూడా వచ్చింది. ఇది చివరి భాగం. ఇక్కడ కూడా పొర్లిందంటే ఎంత వాల్యూమ్ వచ్చింది ఏంటి అసెస్ చేసిన తర్వాత మాట్లాడగలుగుతాం. జనరల్ గా ముప్పు ప్రాంతాల ప్రజలకు ఏం చెప్తున్నారు? గోదావరి వరద ఉధృతి కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. గోదావరి వరద వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకున్నారు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అవసరమైతే ఇవాళ గానీ రేపు గానీ వాటిని కూడా పరిశీలిస్తాను. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పంట సంబంధించి అంటే మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు మొత్తం పర్యవేక్షించడంతో పాటు ఇక్కడున్న రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా పంట నష్టం అయితే జరిగింది. పంట నష్టం జరగడంతో ఇక్కడున్న రైతులు మాత్రం తమకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇది ఏపీ ప్రభుత్వానికి అంటే తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు త్వరలోనే చేస్తామని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే పెద్దవాగు ప్రాజెక్టు పైన ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శల జల్లు కురిపిస్తున్నాయి. దీనికి విమర్శలు జల్లు కురిపిస్తే దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దీనికి మంత్రులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ కారణం ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటారని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే నలుగురు అధికారులు కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా మెమోలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 150 కోట్ల రూపాయల పైగా కూడా నష్టం వాటిల్లిందని కూడా అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే ఎక్కువగా వర్షాలు అంటే దాదాపు 1989 తర్వాత ఈసారి వచ్చినటువంటి వరదలతోనే వాగు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎంతైతే అత్యధికంగా వర్షపాతం సైదులు పెదవాగు గండిపై మొత్తం అంతా కూడా పంట పొలాలు కూడా పూర్తిగా వర్షపు నీరు చేరుకోవడంతో దెబ్బతిన్నాయంటున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది? గండి ముప్పు తొలగుతుందా? ఎప్పటికి తొలగుతుంది? ప్రధానంగా చెప్పుకోవచ్చు, దాదాపు 1989 తర్వాత పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడినటువంటి ఘటన ఇప్పుడు అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా దాని స్టోరేజ్కి మించి వాటర్ రావడంతో ఆ స్టోరేజ్కి సంబంధించిన వాటర్ కూడా ఒక్కసారిగా ఎట్టిపోవాలో తెలియని పరిస్థితుల నేపథ్యంలో 3 చోట్ల కూడా గండిపడింది. గండిపడడంతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో మొదట ఇక్కడ మొత్తం కూడా పెద్దవాగు నిండిపోయినటువంటి ప్రాజెక్టు. అయితే ఇప్పుడు వాగు గండిపడిన తర్వాత ఒక చుక్క నీరు కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 1258 మంది రైతులకు సంబంధించినటువంటి పూర్తిగా పంట ధ్వంసమైందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూడొచ్చు, ఒక్క చుక్క నీరు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ వాటర్ మొత్తం కూడా కిందకి దిగువ ప్రాంతాలకు పోవడంతో ఏపీ ప్రాంతాలైన వేలేర్పాడు, కుక్కునూరు ప్రాంతాలకు సంబంధించిన మండలాలు కూడా పూర్తిగా నీట పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి పశువులు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. సైదులు అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ గండి పడిందంటూ అటు హరీష్ రావు విమర్శించారు. మరి నిజంగా అధికారుల నిర్లక్ష్యం కనపడుతోందా? స్పష్టంగా, ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఇక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తేసినప్పుడు క్రష్ అయినటువంటి గేట్లకు సంబంధించి కూడా ఇన్ టైంలో ఎత్తి ఉంటే అవి కిందికి నీరు వెళ్లిపోయినట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ రైతులు కూడా ముందస్తుగానే చెప్పారు. అయితే అధికారులు మాత్రం స్పందించకపోవడం వల్ల కేవలం ఈ ప్రమాదం జరిగిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణమైనటువంటి ఎస్సీ, సిఈ, ఈఈలు, డిఈలు మొత్తం నలుగురు కూడా ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. వారందరూ కూడా బాధ్యులు చేస్తూ దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఓకే సైదులు, ఈ గండి పడడంతో పెదవాగుకు గండి పడడంతో ఎన్ని ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది? ఏ మేరకు రైతులు నష్టపోయారు?
చూడొచ్చు మొత్తంగా పెద్దవాగుకు సంబంధించి ఇక్కడ తెలంగాణకు సంబంధించి 2,500 ఎకరాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 14,000 ఎకరాలు, మొత్తం 16,500 ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద సాగవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కింద ఇప్పుడు మొత్తం పూర్తిగా 16,000 ఎకరాలు కూడా నీట మునిగిన పరిస్థితి. ఏ ఒక్కరు కూడా పంట చేతికొచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక్కడ మనం చూస్తున్న మొత్తం కూడా పెద్దవాగు నీట మొత్తం కూడా మేటేసింది, మొత్తం బురదతో నిండిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏ ఒక్క పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదవాగుకు గండి పడడంతో పూర్తిగా 1000 ఎకరాల పంట పూర్తిగా నీట మునిగింది. మొత్తం ఆ పంట పొలాలన్నీ కూడా చిన్న చిన్న నదులను తలపిస్తున్నాయి. చాలా ఎకరాల వరకు కూడా పంట నష్టపోయారు రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కోరుతున్నారు. ఆల్రెడీ